హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్తో 8 months టు 1.5 year బేబీ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. 2 సైడ్ బార్డర్ ఉంది. ఈ బార్డర్ క్లాత్ సైడ్ 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 13 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ 1 మీటర్ అండి. లెంత్ 12 inches మెజర్ చేసుకొని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 parts అండ్ లైనింగ్ క్లాత్ 2 parts ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ పార్ట్ కోసం ఫస్ట్ ఒక పేపర్ పైన డ్రా చేసుకోవాలి. పేపర్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 8 inches మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 2.5 inches మెజర్ చేసుకోవాలి. షోల్డర్ 3.5 inches మెజర్ చేసుకోవాలి. నెక్ విత్ 1.5 inches, షోల్డర్ విత్ 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర షేప్ కోసం వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 inch డౌన్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ హోల్ 3.5 inches మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం వీడియోలో చూపించిన విధంగా కర్వ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 5 inches, వెస్ట్ 4.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ వెస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. డౌన్ పార్ట్లో 1/2 inch వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దానికి మిడిల్లో మార్క్ చేసుకొని అక్కడి నుండి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకోవట్లేదండి పేపర్ కనుక. క్లాత్ తీసుకున్నప్పుడు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ పేపర్ పెట్టుకొని. ఇప్పుడు పేపర్ని ఈ విధంగా పెట్టుకొని వన్ సైడ్ డౌన్ పార్ట్ నుండి 2 inches మెజర్ చేసుకొని నెక్ దగ్గర నుండి మార్క్ చేసుకున్న దగ్గరికి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 layers లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ పేపర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూ కటింగ్ చేసుకోవాలి. మనం పేపర్కి ఖర్చు కోసం మెజర్ చేసుకోలేదు కదా. ఇప్పుడు క్లాత్ దగ్గర 1.5 inches బోత్ సైడ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ పేపర్ కన్నా 1.5 inches బోత్ సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా 2 పీసెస్ని కటింగ్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్లో 1/2 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ అండ్ కాజా పట్టీ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ని కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పేపర్ మార్కింగ్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని బ్యాక్ పార్ట్ పైన పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 1.5 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ బాడీ సైడ్స్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని సెంటర్లో కటింగ్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ని వీడియోలో చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్స్ని రివర్స్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా 2 పార్ట్స్ని పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బ్యాక్ పార్ట్స్ లైనింగ్ క్లాత్ని కూడా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర సెంటర్లోన స్టిచ్ చేసుకోకూడదు. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఇలా వస్తుంది. చూసారు కదా, స్టిచెస్ అన్నీ లోపలికే ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ హుక్స్ పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ స్ట్రైట్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ అండి. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కాజా పట్టీ కోసం 3 ఇంచెస్ విత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని పైన 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర డిజైన్ కోసం బోర్డర్కి ఉన్న కలర్ని తీసుకుంటున్నానండి. 2 ఇంచెస్ విడ్త్ 2 ఇంచెస్ లెంత్ ఉన్న స్క్వేర్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 టైమ్స్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని ఈ క్రాస్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. లోపల నుండి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి పైనుండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బాటమ్ పార్టు మెయిన్ ఫ్రిల్స్ పార్ట్ని తీసుకొని బాడీ పార్టు మెయిన్ సైడ్ వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సైడ్ తిప్పుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత లైనింగ్ వైపు బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, స్టిచెస్ అన్నీ లోపలికే ఉన్నాయి, పిల్లలు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికోటి వీడియోలో చూపించిన విధంగా రివర్స్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బాటమ్ పార్టు ఫ్రంట్ పార్టు అండ్ బ్యాక్ పార్టు కలిపి వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాడీ సైడ్స్ మనం మెజర్ చేసుకున్న ప్లేస్లో 2-3 స్టిచెస్ వేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం 2 క్లాత్స్ని తీసుకోవాలి. లెంత్ 6 ఇంచెస్ విత్ 13 ఇంచెస్ మెజర్ చేసుకొని స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని వీడియోలో చూపించినట్లుగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. అదేవిధంగా అనదర్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకొని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.5 ఇంచ్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి.
స్లీవ్ క్లాత్ని తీసుకొని ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకొని ఎంత మెజర్మెంట్ ఉందో ఆ సైజులో కర్వ్ షేప్లో ఉన్న సైడు ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ని తీసుకొని షోల్డర్ దగ్గర ఈ మిడిల్ పార్ట్ని పెట్టుకొని ఆర్మ్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ స్లీవ్స్ని స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్ట్రైట్ క్లాత్ని తీసుకొని లెంత్ 2.5 ఇంచెస్ తీసుకోవాలి. విత్ మీ ఇష్టం అండి. ఫ్లవర్ సైజు పెద్దగా రావాలి, పెటల్స్ ఎక్కువ రావాలి అనుకుంటే లెంత్ పెంచుకోవచ్చు. నేనైతే 15 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్లో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్లో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని తీసుకొని షోల్డర్కి వన్ సైడ్ ఈ ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్లో ఉన్న పార్ట్ని తీసుకొని సెంటర్లో పెట్టుకొని పెటల్స్లా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. కింద నుండి స్టిచ్ చేసుకోవాలండి. ఎడ్జ్లో ఉన్న పార్టు పైకి రావాలి అండ్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని పెటల్స్లా కింద నుండి స్టిచ్ చేసుకోవాలి. సర్కిల్ ప్యాటర్న్లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ రొటేట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. సెంటర్లో ఒక గోల్డ్ బాల్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, బ్లౌజ్ పీస్తో సింపుల్గా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.